అందరికీ నమస్కారం. మైనర్ బాలిక అత్యాచారయత్నం కేసులో కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ ఏదైతే ఉందో అతన్ని అరెస్ట్ చేసి కేసుని మొత్తం కూడా దర్యాప్తు చేసి ఇవాళ మహిళల పక్షాన మైనర్ పక్షాన అండగా నిలిచిన పోలీస్ వ్యవస్థ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇవాళ కేంద్ర మంత్రి కొడుకుని పట్టుకొచ్చి జైల్లో వేసి ఇవాళ కేసుని పూర్తిగా దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి అండగా ఉండడం అనేది అభినందనీయం. ఇది ఒక చారిత్రాత్మక సంఘటనగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నారు, చట్టాలు ఎవరికి చుట్టాలు కావు, ఇది చట్టాలు అందరికీ సమానమే, తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా చట్టం ముందు లొంగిపోవాల్సిందే, జైలుకు వెళ్లాల్సిందే, శిక్షలు అనుభవించాల్సిందే అని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ప్రజాపాలనలో ఇవాళ నేరాలు అరికట్టడంలో కానీ, మహిళలకు రక్షణ అంశంలో కానీ, డ్రగ్స్, కొకైన్, గంజాయి లాంటి మత్తు పానీయాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవాళ డ్రగ్స్ రహిత నగరంగా, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ మాట్లాడే మాటలు బండి సంజయ్ గారికి, ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇవాళ పదే పదే అంటగట్టి కేసు నీరుగార్చారు, ఇద్దరు కలిసి అని మాట్లాడితే చాలా చిల్లరగా, అల్లరిగా, నిసిగ్గుగా ఉందని విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మిస్టర్ కేటీఆర్ 2022 జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర ఇవాళ కారులో 5 ఇవాళ వ్యక్తులు కలిసి మైనర్ బాలికపై రేప్ కేసు చేస్తే నీరుగార్చింది నువ్వు కాదా? విదేశీ మహిళను తల్లిదండ్రులను బెదిరించి బయటికి పంపించి అందులో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఏ7గా మార్చి నీరుగార్చే ప్రయత్నం మీరు కాదా చేసింది కేటీఆర్? ఈ ప్రజాపాలనలో పెద్దోళ్లకు పేదోళ్లకు తేడా లేకుండా చట్టాలకు ఒకటే, చట్టాలు సమానమే, అందరికీ సమానమే నిరూపించినటువంటి ఘనత మాది. ఈ ప్రజాపాలనలో సామాన్యుడు కావచ్చు, ఎవరికి కూడా తప్పు చేసిన వాడికి ఎవరికి కూడా అన్యాయం జరగదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మా మైనర్ బాలికకు న్యాయం జరగాలనేదే మా యొక్క ఉద్దేశం. కాబట్టే ఇవాళ రితిరాజ్ గారి ఆధ్వర్యంలో సిటీ వేసి పోలీస్ వ్యవస్థ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని పట్టుకొచ్చి జైల్లో వేసినటువంటి సందర్భం ఇవాళ మా ప్రజాపాలన, మా ప్రభుత్వం అనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. కేటీఆర్ ముఖ్యమంత్రి గారిపై పదే పదే మాట్లాడడం అనేది అతను ఒక ఆత్మ పరిశీలన చేసుకొని ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన చూసి సిగ్గు తెచ్చుకోవాలని కేటీఆర్ కు మేము హితవు పలుకుతా ఉన్నాం.